హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఏమిటి అంటే అజ్ఞానంలో ఉన్నవారి ప్రవర్తన. అజ్ఞానంలో ఉన్నవారి ప్రవర్తన. ఒక ఊళ్ళో ఒక తల్లి కూతుళ్ళు ఉండేవారు. వీళ్ళు చాలా అజ్ఞానులు. ఆ తల్లి ఆ కూతురికి పెళ్లి చేస్తుంది. వారికి ఒక బాబు కలుగుతాడనమాట. ఒకరోజు ఆ కూతురు ఆ బాబుకు స్నానం చేయించి ఉయ్యాలలో పడుకోబెట్టి పాట పాడుతూ ఊపుతూ ఉంటుంది. కానీ సడన్గా ఆ అమ్మాయి ఏడవడం మొదలు పెడుతుంది. ఆ ఏడుపు విని ఆ తల్లి అక్కడికి వచ్చి ఏమైంది అని అడగగా ఆ కూతురు ఇలా చెప్తుంది. వాళ్ళ ఇంట్లో ఒక మచ్చు ఉండేది. ఆ మచ్చు పైన ఒక పెట్టె ఉండేది. అయితే ఎలకను పట్టుకోబోవడానికి వచ్చిన పిల్లి ఆ పెట్టెను కింద దుబ్బేస్తే ఆ పెట్టె బాబుపై పడుతుంది కదా, అప్పుడు బాబు చనిపోతాడు కదా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ తల్లి కూడా ఏడవడం మొదలు పెడుతుంది. ఇంతలో బయటికి వెళ్ళిన అల్లుడు వస్తాడు. ఎందుకు, ఏమైంది, ఏడుస్తున్నారు అని అడగగా అప్పుడు ఆ కూతురు విషయం చెప్పింది. అప్పుడు అతను ఆ పెట్టెను తీసి కింద పెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఈ ప్రపంచంలో మీకంటే అజ్ఞానులు ఎవరైనా కనిపిస్తే వస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా వెళుతుండగా అతను ఒక బుట్టను కాసేపు ఎండలో పెట్టి లోపలికి వెళ్ళి మరలా వచ్చి ఎండలో పెడతాడు. ఇలా చేస్తుండగా ఇతను చూసి ఎందుకు అలా చేస్తున్నావు అని ప్రశ్నించగా అతడు చెప్తాడు కదా, నేను ఎండను ఇంట్లో పోస్తున్నాను అని. అతని అజ్ఞానానికి నవ్వుకొని ఒక గడ్డపర ఉంటే ఇవ్వు అని చెప్పి ఆ గడ్డపర తీసుకొని ఆ ఇంటి గోడలకు రంధ్రాలు చేస్తాడు. ఆ ఇంట్లోకి ఎండ ఎంతో చక్కగా వస్తుందన్నమాట. ఇక అక్కడి నుంచి అతను ముందుకు సాగుతూ ఉండగా అతను ఆవును కింద కట్టేసి పచ్చగడ్డి మంచె పైన పెట్టినాడు. ఆవును పైకి వచ్చి గడ్డిని తినమని పిలుస్తూ ఉంటాడు. ఇతన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ ఏమి చేస్తున్నావు అని అడగగా అతను గడ్డి తినడానికి ఆవును పైకి రమ్మంటున్నాను, రావడం లేదు అని చెప్తాడు. అతడు, ఒరే నాయనా, 2 గడ్డి మోపులు కిందికి వెయ్యి, అది తింటుంది, ఆవు పైకి రాదు అని చెప్పగా గడ్డి కిందికి వేస్తాడు. అప్పుడు ఆవు సంతోషంగా గడ్డిని మేస్తుంది. ఇతను అలాగే ముందుకు వెళుతూ ఉండగా ఒకతను గోడను పలగొడుతూ ఉంటాడు. ఇతను ఏమైంది అని అడగగా నేను ఒక బండిని తయారు చేశాను, అది తలుపుల్లోంచి రావడం లేదు, అందుకే గోడను పగలగొడుతున్నాను అని చెప్తాడు. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఆ బండిని అన్నింటినీ విడివిడిగా విడదీసుకొని బయటికి తీసుకువస్తాడు. మరలా అన్నీ అతికిచ్చేస్తాడనమాట. అప్పుడు అనుకుంటాడు ఇతను, నా భార్య కంటే వీళ్ళు ఇంకా అజ్ఞానులు అనుకొని తిరిగి ఇంటికి వెళ్తాడు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఓహో, అజ్ఞానంలో ఉన్న వారి ప్రవర్తన ఇలా ఉంటుంది అని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.